సనాతన ధర్మం ప్రకారం జనవరి నుండి డిసెంబర్ వరకు జన్మించిన వారి ప్రత్యేకతలు. సనాతన ధర్మంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకమైన శక్తి, దేవతా ప్రభావం, గ్రహ స్థితి ఉంటుంది. ఆ నెలలో జన్మించిన వారి స్వభావం, ఆలోచన, జీవన విధానం ఆ శక్తుల ఆధారంగా ఉంటుంది. జనవరి, పుష్య, మాఘ మాసం. శని మరియు సూర్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, బాధ్యతతో వ్యవహరించడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఫిబ్రవరి, మాఘ, ఫాల్గుణ మాసం. గురు మరియు చంద్ర ప్రభావం ఉంటుంది. వీరు జ్ఞానప్రియులు, ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటారు. సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మార్చి, ఫాల్గుణ, చైత్ర మాసం. చంద్రుడు మరియు కుజుడు ప్రభావం కలిగి ఉంటారు. వీరు ఉత్సాహవంతులు, ధైర్యవంతులు, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఏప్రిల్, చైత్ర, వైశాఖ మాసం. సూర్యుడు మరియు శుక్రుడు ప్రభావం ఉంటుంది. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మే, వైశాఖ, జ్యేష్ఠ మాసం. బుధుడు మరియు కుజుడు ప్రభావం ఉంటుంది. వీరు తెలివైనవారు, వ్యాపార దృష్టి కలిగినవారు, నిర్ణయాత్మకంగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. జూన్, జ్యేష్ఠ, ఆషాఢ మాసం. చంద్రుడు మరియు గురు ప్రభావం ఉంటుంది. వీరు భావోద్వేగపరులు, దయగలవారు, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. జూలై, ఆషాఢ్, శ్రావణ మాసం. శని మరియు చంద్ర ప్రభావం ఉంటుంది. వీరు సహనశీలులు, క్రమశిక్షణ గలవారు, ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులు. ఆగస్టు, శ్రావణ, భాద్రపద మాసం. విష్ణు మరియు గురు ప్రభావం ఉంటుంది. వీరు భక్తి శ్రద్ధ గలవారు, జ్ఞానవంతులు, సమాజ సేవకు ఆసక్తి చూపేవారు. సెప్టెంబర్, భాద్రపద, ఆశ్వయుజ మాసం. కుజుడు మరియు బుధుడు ప్రభావం ఉంటుంది. వీరు చురుకైనవారు, ఆలోచనాత్మకులు, సృజనాత్మకతతో ముందుకు సాగుతారు. అక్టోబర్, ఆశ్వయుజ, కార్తీక మాసం. శివుడు మరియు శుక్రుడు ప్రభావం ఉంటుంది. వీరు భక్తి, ప్రేమ, కళాత్మకత కలిగినవారు. నవంబర్, కార్తీక, మార్గశిర మాసం. శివుడు మరియు చంద్రుడు ప్రభావం ఉంటుంది. వీరు ఆత్మవిశ్వాసం గలవారు, ధ్యానప్రియులు, ఆధ్యాత్మికతలో లోతుగా ఉంటారు. డిసెంబర్, మార్గశిర, పుష్య మాసం. గురు మరియు శని ప్రభావం ఉంటుంది. వీరు జ్ఞానవంతులు, క్రమశిక్షణ గలవారు, జీవితంలో స్థిరత్వం కోరుకునేవారు. సారాంశం: ప్రతి నెలలో జన్మించిన వారికి ఆ కాలంలోని దేవతా శక్తులు, గ్రహ ప్రభావాలు ప్రత్యేకమైన లక్షణాలను ప్రసాదిస్తాయి. సనాతన ధర్మం ప్రకారం, ఈ లక్షణాలను తెలుసుకొని జీవన విధానాన్ని సరిచేసుకుంటే ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా సమతుల్యత సాధించవచ్చు.
The song subscribe, like and share like.